ముఖ్యంగా ఒక సినిమా నటుడు అభిమానులు లేకపోతే ఒక కళాకారుడు అభిమానులు ఆ విధంగా ప్రవర్తించారంటే సమాజం పెద్ద పట్టించుకోదు. కానీ ఒకసారి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీ పెట్టి నడుపుతున్నటువంటి ఒక నాయకుడు తన అభిమానులు తన పుట్టినరోజుని చేస్తున్నటువంటి ఈ కరాళ నృత్యాన్ని ఖండించాలని నేను కోరుతాను. యువత పెడదారి పడుతుంది. మీ వెలుగులోకి వచ్చిన విషయాలు మీరు కదిరిలోనే కావచ్చు, వెలుగులోకి రాని విషయాలు చాలా ఉన్నాయి. మా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనుకొన మండలంలో కాట్రేనుకొన గ్రామంలో ఒక 9 సంవత్సరాల కుర్రాడిని కాళ్ళు చేతులు కట్టి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి తీసుకెళ్లి జగన్ పుట్టినరోజు వేళ నువ్వు మందు తాగరా అని బలవంతంగా నోట్లో మందు పోశారు. స్పృహ తప్పి పడిపోయాడు. పోలీస్ కేసు పెట్టారు. కుర్రాడు 2 రోజులు కోమాలో ఉన్నాడు. జగన్ పుట్టినరోజు ఏంటి, కాళ్ళు చేతులు కట్టి ఆ ముక్కు పచ్చలారని పిల్లాడు నోట్లో మద్యం పోయడం ఏంటి, ఏమిటి పుట్టినరోజు పండుగ అని చెప్తాడు. మంది భారతీయ సంస్కృతిలో పుట్టినరోజు అంటే ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఇష్టమైన దైవాన్ని పూజించి తల్లిదండ్రులను పూజించి సమాజానికి ఏమన్నా దాన ధర్మాలు ఉంటే కలిగి ఉంటే చేసుకోవాలి, నలుగురికి భోజనం పెట్టాలి, పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి, గురువుల ఆశీర్వచనం తీసుకోవాలి. ఇది కదా పుట్టినరోజు చేయాల్సినటువంటి భారతీయ సంస్కృతి. మరి ఈ పెడధోరణి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పైశాచిక అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి యువతకి? దయచేసి యువతను, తనను అభిమానించే యువతను జగన్మోహన్ రెడ్డి అదుపులో పెట్టాలి. ఇన్వెస్టర్లని, ప్రైవేట్ కాంట్రాక్టర్లని నేను వస్తే జైల్లో పెడతా 2 నెలలని బెదిరించడం కాదు. గొర్రె పొట్టేలు తలనరికి ఆ రక్తంతో నీకు అభిషేకం చేస్తున్న వాళ్ళని వారించు. కుర్రాళ్ళు కాళ్ళు చేతులు కట్టి నోట్లో మందు పోస్తున్నటువంటి నీ అభిమానులను వారించు. వాళ్ళకి హితవు చెప్పు, బుద్ధి చెప్పు, సక్రమ మార్గంలో నడిపించు. భావి భారత పౌరులు వాళ్ళు. ఈ దేశాన్ని రేపొద్దున్న కాపాడవలసినటువంటి యువశక్తి. నెత్తురు మండే శక్తులు ఉండే ఆ యువశక్తి నిర్వీర్యమైపోతే, నిస్తీజమైపోతే, నిర్లిప్తమైపోతే, నిద్రాణమైపోతే ఎవరు ఈ దేశానికి దిక్కు? ఆలోచించమని జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. పూర్తిగా ఈ పద్ధతి యువత మార్చుకోవాలని. మీ వెనకాల మీ తల్లిదండ్రులు ఉన్నారు. ఒక గర్భిణీ స్త్రీని, మీ అక్క గర్భిణీ కాదా? ఒక మహాకవి చెప్తాడు, పుడుతూనే పాలకేడ్చి, పుట్టి జంపాలకేడ్చి, పెరిగి పెద్దయి ముద్దు మురిపాలకేడ్చి, తనువంతా దోచుకున్న తనయులు మీరు అంటది నేటి భారతం సినిమాలో ఒక పాట. అది మర్మస్థానం కాదది నీ జన్మస్థానం, మానవత్వానికి మోక్షం ఇచ్చే పుణ్యక్షేత్రం అంటాడు మహాకవి వేటూరి. అటువంటి తల్లి, గర్భిణీ తల్లి కడుపు మీద తంతాడండి. నువ్వు క్రాకర్స్ పేలుస్తున్నావు, బాంబులు వేస్తున్నావు, అవుట్లు వేస్తున్నావు, తారాజువలు వేస్తున్నావు. అవి ఆ శబ్దానికి ఆ తల్లి, ఆ గర్భిణితో ఉన్న తల్లి 7 నెలలు గర్భిణి. ఆ 7 నెలలకే లోపల పెన్ను అల్లాడిపోతుంది, తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. నాయన మీకు దండం పెడతాను ఆఫ్ చేయండి అన్నందుకు కడుపు మీద తంతారు. ఏమిటండి ఇది? ఎప్పుడన్నా ఏ నాయకుడు పుట్టినరోజుకైనా, ఏ హీరో పుట్టినరోజుకైనా ఇలా జరిగిందా? ఎవరు పుట్టినరోజు చేసుకోవాలండి మనం? ఒక పొట్టి శ్రీరాములు పుట్టినరోజు చేసుకోవాలి, ఒక అల్లూరి పుట్టినరోజు చేసుకోవాలి, ఒక మహాత్మా గాంధీ, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఒక బుద్ధుడు, ఒక జీసస్, ఒక షిరిడి సాయినాథుడు, ఒక మమ్మిడివరం బాలయోగి స్వామి, ఒక రమణ మహర్షి, ఇటువంటి మహాత్ముల ఒక వీరబ్రహ్మం గారు, ఇటువంటి మహాత్ముల యొక్క పుట్టినరోజు సత్యసాయి బాబా చేసుకోవాలి తప్ప ఎందుకండి ఇవి? ఇదా రాజకీయాల్లో యువత నేర్చుకోవాల్సినటువంటి, అవలంబించాల్సినటువంటి పద్ధతులు? సభ్య సమాజం యువతకి వార్నింగ్ ఇవ్వాలి. మీ ఛానల్ ద్వారా మీరు కూడా యువతని రిక్వెస్ట్ చేయండి. వార్నింగ్ ఇస్తారో, రిక్వెస్ట్ చేస్తారో మీరు కూడా అప్పీల్ చేయండి. నేను మనసు చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురై పిల్లాళ్ళు పాడైపోతున్నారనే బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నా తప్ప రాజకీయ పార్టీ మీద అక్కసుతోటో శత్రుత్వంతో నేను మాట్లాడుతున్నా.